నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కంపల్సరీ ఫాలో చేయండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. మనందరికీ చాలా ఫేవరెట్ టాపిక్ ఇది. సో, ఎప్పుడైనా సరే బెల్లీ ఫ్యాట్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నా సరే కంపల్సరీ ప్రాణాయామం అండ్ ఫుల్ బాడీ చేసుకొని దాంట్లో ఈ మూమెంట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. మనకి మంచి టోనింగ్ అవుతది. ఇంచ్ లాస్ జరుగుతది అని చాలా హ్యాపీగా కూడా అనిపిస్తది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన్ ఏదో ఫ్యాట్ లాస్ లాగా మాత్రం చూడొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఎందుకు అంటే యోగా చాలా గొప్పది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన గురించి చాలా మంది గురువులు ఎంతో బాగా చెప్పారు. ఇప్పుడు సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ చేసి కూడా చూపించారు. జస్ట్ పేర్లు మారుతున్నాయి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం ఇంకెవరో వచ్చేమంటారు ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ అని దాని గొప్పతనం చెప్తున్నారు. బట్ మనకు అది ఇక్కడ వేల సంవత్సరాల నుంచి ఉంది. సో మీరు దేని గురించి పెద్ద టెన్షన్ తీసుకోవద్దు. మంచిగా తినండి. రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్లీ నో. గానుగ నూనెలు తీసుకోండి. ఎప్పుడైనా సరే మనం చేసేది, మనం డైలీ తినేది ఏదో వెయిట్ లాస్ తగ్గాక మళ్ళీ నార్మల్ అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఫీజిబుల్ ఉండాలి. మీరు ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా సరే అదే చేసుకునేలాగా ఉండాలి. అంతేకాని ఈరోజు చేసి రేపు మానేస్తాను అలా కాదు. ఎప్పుడైనా సరే ఫ్యామిలీ అంతా కూర్చొని హెల్దీ తినేలాగా ఉండాలి. మీకు ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ ఉంటే దానికి తగ్గట్టు తినండి. అంతేకాని కొలుచుకొని తినడాలు, లేకపోతే నాకు ఈరోజు ఇది వద్దు అదొద్దు అలా కాకుండా అన్నీ తినండి. హెల్దీ ఫుడ్స్ తినండి. లోకల్ సీజనల్ వచ్చేవి తినండి. మీరు ఎలా తీసుకోవచ్చు లోకల్ ఫ్రూట్స్, లోకల్ వెజిటబుల్స్? నార్మల్ సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కాకుండా నార్మల్ వెజిటబుల్ షాప్ అక్కడ వెళ్ళి ఎక్కడ ఏది తక్కువ ఉంటుందో అది చూడండి. అది లోకల్, అది సీజనల్. అవి తినండి. నట్స్, సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. మనకన్నీ ఇలా చిన్న చేంజెస్ చేసుకోండి. చాలా హ్యూజ్ డిఫరెన్సెస్ ఉంటాయి లైఫ్‌లో. స్ట్రెస్ అనేది వెరీ బ్యాడ్. దేనికైనా సరే. మూమెంట్స్ లేకపోవడం కూడా డిసీజ్ లాగానే. ఇప్పుడు స్మోకింగ్ అసలు కంప్లీట్ సిట్టింగ్ ఈక్వలైజ్ చేసేస్తున్నారు. ఎందుకు? సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటున్నారు. ఎందుకు? సిట్టింగ్ అనేది వెరీ వెరీ బ్యాడ్. ఊరికే కూర్చొని ఉండకూడదు. కంపల్సరీ మూమెంట్ కావాలి. డేలో యాక్టివ్ ఉండండి. బాడీకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మన బాడీకి మనం ప్రేమ చూపించకపోతే ఇంకెవరో ఎందుకు చూపిస్తారు? మీరు వేరు, మీరు బాడీ వేరు కాదు. మనం అంతా ఒకటే. కాబట్టి మన గురించి మనం మంచి శ్రద్ధ తీసుకోవాలి. కంపల్సరీ బాడీ మూమెంట్స్ ఉండాలి. లేకపోతే డైలీ 1 అవర్ నేను యోగా చేస్తున్నాను, మిగతా డే అంతా ఓన్లీ కూర్చొని ఉంటాను, పడుకొని ఉంటానంటే ఆబ్వియస్లీ కుదరదు కదా. ఇంకొకటి, ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ డిఫరెంట్. మీరు కావాలంటే చాలా మంది యోగా చేసే వాళ్ళని చూడండి. బాడీ బాగానే లావుగా అనిపిస్తారు కానీ చాలా బాగా చేస్తారు. సో బాడీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి డిఫరెంట్ ఉంటుంది. మీరు సరిగ్గా తినడం, హెల్త్ మీద కరెక్ట్‌గా దృష్టి పెట్టుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఆటోమేటికల్లీ టోనింగ్ అనేది జరుగుతుంది, ఇంచ్ లాస్ అనేది జరుగుతుంది, ప్రాసెస్ అంతా ఉంటుంది. హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. అది మన మెయిన్ టార్గెట్. బెల్లీ ఫ్యాట్‌కి కూడా చాలా మంచి ఆసనాస్ ఉన్నాయి. కోర్ వర్కౌట్ కావాలి మనకి. ఆ కోర్ స్ట్రెంథెనింగ్ కావాలి. లూజ్ ఉన్న పొట్ట టైట్ అవ్వడము, మనకి ఇక్కడ మంచి ప్రెషర్ పడాలి, మనకి టోనింగ్ అవ్వాలి, ఇంచ్ లాస్ జరగాలి, ఇవంటివన్నీ కావాలి కదా. సో దీనికి మనం కంపల్సరీ చేసుకోవాల్సిన ఆసనాస్ ఉంటాయి కదా. ఇవన్నీ చేసేసుకుందాం. ఇప్పుడు నేను మంచి ఆసనాస్ చూపిస్తే నాకు చాలా ఇష్టమైన మూమెంట్స్ చూపిస్తాను. అవి చేసేసుకుందాం. ఇలా కూర్చున్నారు కదా. ఇప్పుడు స్లోలీ టేబుల్ పొజిషన్ వచ్చేసి, టేబుల్ పొజిషన్ వచ్చి స్లోలీ టేబుల్ నుంచి అధోముఖ పొజిషన్ వచ్చేసేయండి. సెట్ చేసుకోండి. అధోముఖ ఇంకా నాకు చాలా ఇష్టమైన ఆసనం అధోముఖ. టూ మెనీ బెనిఫిట్స్. అందుకే నేను ఎప్పుడు బేస్ పెడతాను ఇది. సో స్లోలీ అధోముఖ. ఇన్హేల్, ప్లాంక్, ఎక్స్హేల్. ఇన్హేల్ అధోముఖ, exhale plank. In, out, in, out. ఇప్పుడు ఇంకొంచెం స్పీడ్ తీసుకోండి. ఇలా నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఇలా స్లోలీ చైల్డ్లో రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు స్లోలీ పైకి వచ్చేసేయండి. ఇది ఎన్నిసార్లు చేయాలి? ఇది కూడా ఒక 10 times మినిమం తీసుకొని. నాకు ఈ ఫ్లో అంటే చాలా ఇష్టం. ఆర్మ్ స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెస్ట్ స్ట్రెంత్ అవుతుంది, పొట్ట తగ్గుతుంది, థైస్ అన్ని స్ట్రెంథన్ అవుతాయి, మనకి బమ్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ కరిగి మంచి టోనింగ్ అవుతుంది. అన్నిటికీ చాలా ఇష్టం నాకు ఇది. అందుకే ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇక్కడ వెనకాల 2 చేతులు తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వండి. ఇలా స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 5 times రిపీట్ చేసుకోండి. ఇది
మనకి ఫ్యాట్ లాస్తో పాటు దీంతో బాగా యూసేజ్ అయింది, డైజెషన్కి చాలా మంచిది. అందుకే నేను ఫ్యాట్ లాస్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ది యూజెస్ లాగా తీసుకోమని చెప్తాను. ఇంకా చాలా గొప్పతనం ఉంటుంది కదా, దీంతో ఫేస్ గ్లో కూడా బాగా వస్తుంది. స్లోలీ మళ్ళీ సేమ్ అధోముఖ వచ్చేసేయి. అధోముఖ 1 ప్లాంక్, అధోముఖ మళ్ళీ 2 ప్లాంక్. ఇలా సేమ్ రిపీట్ చేస్తూ వెళ్ళండి. మీరు స్లోగా ట్రై చేసుకోండి. ఇలా 1 ప్లాంక్, 2 ప్లాంక్. ఇలా ఇది కూడా ఒక 5 to 10 times. మళ్ళీ సేమ్ చైల్డ్లో రిలాక్స్, సేమ్ ఇదే రిపీట్ చేసుకుంటూ ఉండండి. చైల్డ్లో రిలాక్స్ అవుతూనే ఎప్పుడైనా సరే బాడీని ఇబ్బంది పెట్టకూడదు. ఎంత చేయగలుగుతారో ఫస్ట్ అంత చేసుకోండి. నేను 10 చేయమన్నాను కదా, మీకు 5 దగ్గర ఇబ్బంది అనిపిస్తే స్లోలీ రిలాక్స్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ సేమ్ అధోముఖ, స్లోలీ అధోముఖ నుంచి నీస్ బెండ్ చేసుకొని ఇలా దగ్గర తెచ్చుకొని కాసేపు ఇక్కడ ఉండండి, ఒక 10 seconds. స్లోలీ ఫార్వర్డ్ జంప్, మల్లాసన. ఇలా మళ్ళీ స్లోలీ బ్యాక్ జంప్, అధోముఖ బెండ్, మల్లాసన. ఇది కూడా 5 to 10 times మినిమం రిపీట్ చేసుకో, నాకు చాలా ఇష్టం ఇది కూడా. స్లోలీ రిలాక్స్, మళ్ళీ సేమ్ అధోముఖ, సేమ్ చైల్డ్, రిలాక్స్. మళ్ళీ సేమ్ ఇది కూడా ఒక 5 to 10 times మినిమం రిపీట్ చేసేసుకోండి. స్లోలీ అధోముఖ, మళ్ళీ 1 లాస్ట్ సీక్వెన్స్. ఇంకా స్లోలీ భుజంగ. ఈ సీక్వెన్సెస్ పీసీఓడి, పీసీఓఎస్, ఆ పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్తో పాటు టైట్గా అవ్వడానికి, థైరాయిడ్కి, హార్మోన్స్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. మళ్ళీ ఇన్హేల్ అధోముఖ, ఎక్స్హేల్ భుజంగ. ఇన్హేల్ అధోముఖ, ఎక్స్హేల్ భుజంగ. ఇన్హేల్ అధోముఖ, ఎక్స్హేల్ భుజంగ. సేమ్ లాస్ట్ టైం. మళ్ళీ సేమ్ చైల్డ్లో కాసేపు రిలాక్స్ అయిపోయి స్లోలీ లేచి కూర్చోండి. ఎప్పుడైనా సరే కాసేపు రిలాక్స్ అవ్వాలి. మనం ఎండ్ ఆఫ్ ది ఆసనాస్లో అండ్ బాగానే ఇబ్బంది పెట్టుకున్నాం కదా బాడీని, సో కాసేపు రిలాక్స్ అవ్వించాలి. స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా ఇది ఒక 5 deep breaths తీసుకోండి. బ్రెత్ అంతా నార్మలైజ్ అయిపోతుంది, మనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మీకు చేస్తుంటేనే చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎక్కడెక్కడ ప్రెషర్ పడుతుంది. ఇది ఆబ్వియస్లీ యాప్స్కి చాలా మంచిది అని. సో నీట్గా పద్ధతిగా చేసుకోండి, మంచిగా తినండి, మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోండి, అన్నీ బాగుంటాయి.